అయ్యవారు వచ్చారు. ఇప్పుడేమవుతుంది? అయ్యవారు వచ్చారంటే అమ్మవారికి సౌభాగ్యం వచ్చింది, ఇప్పుడు దాంపత్యం ఉంటుంది, మాతృత్వం ఉంటుంది. సో ఇక్కడ అయ్యవారు వచ్చారనగానే ఇక్కడ మొదలయ్యేది కామరాజకూటం, ఇద్దరి కలయికతో అయ్యే కూటం. కలయిక శివపార్వతుల్లాగా చూడండి. ఆ తర్వాత ఇంకో రకంగా ఇక్కడ యోగా అంటే ఏంటి? యూనియన్, కలిసేది. ఎవరిని కలపాలి? మీ ఆత్మని ఆ పరమాత్మతోని కలపడమే యోగా అన్నమాట. అదే ఇప్పుడు శివపార్వతులు చేసేది కూడా అదే. అయ్యప్ప ఎవరి పుత్రుడు? హరిహర సుతుడు. హరిహర హర అర్థమైంది శివుడు, హరి ఇదేంటి? వీళ్ళిద్దరైతే పిల్లలు అర్థమైంది. మరి ఇక్కడ నుంచి విష్ణువుకి శివుడికి పుట్టిన పిల్లాడు, అదెలా? విష్ణువు ఎవరు? అమ్మవారే. అదొక అవతారం, మోహిని అవతారం. మోహిని అవతారంలో ఉన్నప్పుడు శివుడికి మోహినికి పుట్టిన అంశనే అయ్యప్ప స్వామి. మణికంఠగా పుట్టాడు, తర్వాత అయ్యప్ప స్వామి అన్నమాట.